ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 ఫిబ్రవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు చాలా పెద్ద వజ్రాల వ్యాపారులు. మీరు అవినాశి జ్ఞానరత్నాలనే సంపాదనిచ్చి అందరినీ శ్రీమంతులుగా చేయాలి. ఈరోజు ప్రశ్న: మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకునేందుకు ఏ విషయం గురించి చాలా జాగ్రత్త వహించాలి? జవాబు: సాంగత్య విషయంలో పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి. ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలోనే ఉండాలి. ఎవరు వర్షించరో వారి సాంగత్యంలో ఉండటం వలన లాభమేముంది? సాంగత్య దోషం చాలా ఉంటుంది. కొందరి సాంగత్యం ద్వారా వజ్ర సమానంగా అవుతారు, కొందరి సాంగత్యం ద్వారా రాయి సమానంగా అవుతారు. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు ఇతరులను తప్పకుండా తమ సమానంగా చేస్తారు. చెడు సాంగత్యం నుండి తమను తాము సంభాలన చేసుకుంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఈ సమస్త సృష్టి మరియు మొత్తం డ్రామాల జ్ఞానం చాలా బాగా బుద్ధిలో గుర్తుంది. వ్యత్యాసం కూడా బుద్ధిలో ఉంది. సత్యుగంలో అందరూ శ్రేష్టాచారులుగా, నిర్వీకారులుగా, పావనంగా, సంపన్నంగా ఉండేవారిని బుద్ధిలో పక్కాగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచం భ్రష్టాచారిగా, వికారీగా, పతితంగా, బికారీగా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు సంగం యుగంలో ఉన్నారు. మీరు ఆ తీరానికి వెళ్తున్నారు. నది సాగరాల మిలనం ఎక్కడ జరుగుతుందో దాన్ని సంగమము అని అంటారు. ఒకవైపు మంచినీరు, మరొక వైపు ఉప్పు నీరు ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా సంగమమే. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. తర్వాత చక్రం ఎలా తిరిగిందో మీకు తెలుసు. ఇది సంగమ సమయం. కలియుగాంతంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. దీన్ని అడవి అని అంటారు. సత్యుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఈ స్మృతి పిల్లలైన మీకు ఉండాలి. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామనే స్మృతి బుద్ధిలో ఉంచుకోవాలి. 84 జన్మల కథ చాలా సాధారణమైనది, సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయని మీరు అర్థం చేసుకున్నారు. మనమిప్పుడు సత్యుగం అనే తోటలోకి వెళ్తున్నామని మీ బుద్ధిలో తాజాగా ఉంది. ఇప్పుడు మన జన్మ మృత్యులోకంలో జరగదు, అమర్లోకంలో జన్మ తీసుకుంటాము. శివబాబాను అమర్నాథుడు అని కూడా అంటారు. వారు మనకు అమర్ కథను వినిపిస్తున్నారు. అక్కడ మనం శరీరంలో ఉంటున్న అమరులుగా ఉంటాము. సమయం వచ్చినప్పుడు సంతోషంగా శరీరాలను వదిలేస్తాము. దాన్ని మృత్యులోకమని అనరు. మీరు ఈ విషయాలు ఎవరికైనా అర్థం చేస్తే వీరిలో పూర్తి జ్ఞానం ఉందని భావిస్తారు. సృష్టికి ఆది మధ్య అంతాలు ఉన్నాయి కదా. చిన్న బిడ్డ కూడా యువకునిగా, వృద్ధునిగా అవుతాడు. తర్వాత అంతిమ సమయం వచ్చేస్తుంది, మళ్ళీ చిన్న బిడ్డగా అవుతాడు. సృష్టి కూడా మొదట కొత్తదిగా ఉంటుంది, తర్వాత పావుభాగం పాతదిగా, తర్వాత అర్ధభాగం పాతదిగా, తర్వాత పూర్తి పాతదిగా అయిపోతుంది, మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఈ విషయాలన్నీ వేరెవ్వరూ ఇతరులకు అర్థం చేయించలేరు. ఇలాంటి చర్చ ఎవ్వరూ చేయలేరు. బ్రాహ్మణులైన మీకు తప్ప వేరెవ్వరికి ఆత్మీక జ్ఞానం లభించదు. బ్రాహ్మణ వర్ణంలో వచ్చినప్పుడే వినగలరు. ఈ విషయాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణుల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొందరు యథార్థ రీతిగా అర్థం చేయించగలరు, కొందరు అర్థం చేయించలేరు. కనుక వారికి ఏమీ లభించదు. వజ్రాల వ్యాపారాల్లో కూడా కొందరి వద్ద కోట్ల రూపాయలు విలువ చేసే రత్నాలుంటాయి, కొందరి వద్ద 10,000 రూపాయలు విలువ చేసే రత్నాలు కూడా ఉండవు. మీలో కూడా అలాగే ఉన్నారు. ఉదాహరణకు ఈ జనక్ మంచి వజ్రాల వ్యాపారి. ఈమె వద్ద అమూల్యమైన రత్నాల రాశి ఉంది. ఎవరికైనా ఇచ్చి వారిని మంచి ధనవంతులుగా చేయగలదు. కొందరు చిన్న వజ్రాల వ్యాపారులుగా ఉంటారు. వారు ఎక్కువగా ఇవ్వలేరు.
కనుక వారి పదవి కూడా తగ్గిపోతుంది. మీరందరూ వజ్రాల వ్యాపారులు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల మనుల రాశి. ఎవరి వద్ద మంచి రత్నాలుంటాయో వారు శ్రీమంతులుగా అవుతారు. ఇతరులను కూడా అలా చేస్తారు. అందరూ మంచి వజ్రాల వ్యాపారులుగా అవుతారని కాదు. మంచి మంచి రత్నాలను ఇవ్వగలిగిన వారిని పెద్ద పెద్ద సేవా కేంద్రాలకు పంపిస్తారు. గొప్ప వ్యక్తులకు మంచి మంచి రత్నాల రాశి ఇవ్వబడుతుంది. పెద్ద పెద్ద దుకాణాల్లో మంచి వజ్రాల నిపుణులు ఉంటారు. బాబాను కూడా వ్యాపారి, రత్నాల వ్యాపారి అని అంటారు. వారు రత్నాల వ్యాపారం చేస్తారు. బాబా ఇంద్రజాలికుడు కూడా అయ్యారు. ఎందుకంటే వారి వద్దనే దివ్య దృష్టి అను తాళం చెవి ఉంది. ఎవరైనా నవవిధ భక్తి చేస్తే వారికి సాక్షాత్కారాలు అవుతాయి. ఇక్కడ అలాంటి విషయాలేవీ లేవు. ఇక్కడ అనాయాసంగా ఇంట్లో కూర్చుని ఉన్న చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి. రోజురోజుకు సహజమవుతూ ఉంటుంది. కొంతమందికి బ్రహ్మ సాక్షాత్కారం, కృష్ణుని సాక్షాత్కారాలు కూడా అవుతాయి. బ్రహ్మ వద్దకు వెళ్ళండి, వెళ్ళి వారి వద్ద రాకుమారులుగా అయ్యే చదువును చదువుకోండి అని వారికి సాక్షాత్కారంలో చెప్తారు. ఈ పవిత్రమైన రాకుమారీలు ఉంటారు కదా, రాకుమారుని పవిత్రమైన వారు అని కూడా అనవచ్చు. పవిత్రత ద్వారా జన్మ జరుగుతుంది కదా. పతితులను భ్రష్టాచారులని అంటారు. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఇది బుద్ధిలో ఉండాలి. దీనిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. వీరు చాలా వివేకవంతులని మనుషులు భావిస్తారు. మా వద్ద ఏ శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానం లేదు. ఇది ఆత్మీక జ్ఞానం. దీన్ని ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారని వారికి చెప్పండి. వీరు త్రిమూర్తులు, అంటే బ్రహ్మ, విష్ణు, శంకరులు. వీరు కూడా వారి రచనయే. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. వారు హద్దులోని రచయితలు. కానీ వీరు అనంతమైన తండ్రి, అనంతమైన రచయిత. బాబా కూర్చుని చదివిస్తారు. శ్రమ పడవలసి ఉంటుంది. బాబా సుగంధ పుష్పాలుగా తయారు చేస్తారు. మీరు ఈశ్వర్య కులానికి చెందినవారు. బాబా మిమ్మల్ని పవిత్రంగా చేస్తారు. మళ్ళీ ఒకవేళ అపవిత్రంగా అయితే కుల కలంకితులుగా అవుతారు. బాబాకు తెలుస్తుంది కదా. తర్వాత ధర్మరాజు ద్వారా చాలా శిక్షలను ఇప్పిస్తారు. వారు తండ్రితో పాటు ధర్మరాజు కూడా. ధర్మరాజు కర్తవ్యం కూడా ఇప్పుడు పూర్తవుతుంది. సత్యుగంలో ఉండనే ఉండదు. మళ్ళీ ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. బాబా కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేస్తున్నారు. వీరు వెనకటి జన్మలో అటువంటి కర్మ చేసిన కారణంగా ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నారు అని అంటారు కదా. సత్యుగంలో అలా అనరు. చెడు కర్మల నామరూపాలు కూడా అక్కడ ఉండవు. ఇక్కడ మంచి చెడు రెండూ ఉన్నాయి. సుఖ దుఃఖాలు రెండూ ఉన్నాయి. కానీ సుఖం చాలా తక్కువగా ఉంది. అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు. సత్యుగంలో దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? మీరు బాబా నుండి నూతన ప్రపంచాన్ని, వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా మీకు తెలుసు. శాస్త్రాల్లో కల్పం ఆయువును చాలా ఎక్కువగా రాసేశారు. అర్ధకల్పం మనం దుఃఖం హరించబడుతుంది, మనం సుఖాన్ని పొందుతాము అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయించడం చాలా సహజం. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. లక్షల సంవత్సరాలని చెప్పటం వలన అన్ని విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి. ఇది 5000 సంవత్సరాల చక్రం అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సూర్యవంశీ, చంద్రవంశీల రాజ్యం ఉండేదనే విషయం నిన్నటిది. బ్రాహ్మణులు పగలు అని అంటారు, కానీ శివబాబా పగలు అని అనరు. బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి. బ్రాహ్మణుల తర్వాత భక్తి మార్గంలోకి వస్తారు. ఇది సంగమ సమయం. పగలు కాదు, రాత్రి కాదు. బ్రాహ్మణులమైన మనం దేవతలుగా అవుతాము. మళ్ళీ త్రేతాయుగంలో క్షత్రియులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో బాగా గుర్తుంచుకోండి. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. శాస్త్రాల్లో ఇంత ఆయువని రాసేశారు. మీరు ఈ లెక్క ఎక్కడి నుండి తెచ్చారు అని వారు అడుగుతారు.
ఇది తయారైన అనాది డ్రామా అని ఎవరికీ తెలియదు. అర్ధకల్పం సత్యత్రేతాయుగాలు, మళ్ళీ అర్థం నుండి భక్తి ప్రారంభమవుతుందని మీ బుద్ధిలో ఉంది. అది త్రేతా ద్వాపర యుగాల సంగమం అవుతుంది. ద్వాపరంలో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి నెమ్మది నెమ్మదిగా తయారవుతాయి. వృక్షం ఎలాగైతే పెద్దదిగా పొడవుగా ఉంటుందో అలా భక్తి మార్గ సామగ్రి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని బీజం బాబాయే. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షం. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. బాబా అర్థం చేయించే ఈ విషయాలు పూర్తి నూతనమైనవి. ఈ దేవీ దేవతా ధర్మ స్థాపకుని గురించి ఎవరికీ తెలియదు. కృష్ణుడు చిన్న బాలుడు. జ్ఞానం వినిపించేవారు తండ్రి. తండ్రి పేరుకు బదులు కొడుకు పేరు వేసేశారు. కృష్ణుని చరిత్రను చూపించారు. లీలలు కృష్ణువి కాదు అని బాబా చెప్తారు. ఓ ప్రభు, నీ లీలలు అపారమని గానం చేస్తారు. లీలలు ఒక్కరివే ఉంటాయి. శివబాబా మహిమ చాలా భిన్నమైనది. వారు సదా పావనులు, కానీ వారు పావన శరీరంలో రాలేరు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయండి అని వారిని పిలుస్తారు. కనుక నేను కూడా పతిత ప్రపంచంలోనే రావాల్సి ఉంటుందని, ఇతని అనేక జన్మల అంతిమంలో వచ్చి ప్రవేశిస్తానని తండ్రి చెప్తున్నారు. కనుక ముఖ్యమైన విషయం బాబాను స్మృతి చేయటం, మిగిలినంతా ప్రాముఖ్యత లేని విస్తారమని తండ్రి చెప్తారు. అందరూ ధారణ చేయలేరు. ఎవరు ధారణ చేయగలరో వారికి అర్థం చేయిస్తాను. పోతే ముఖ్యమైనది మన్మనాభవ అని చెప్తాను. బుద్ధి నంబర్వారుగా ఉంటుంది కదా. కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి, కొన్ని కొద్దిగా వర్షించి వెళ్ళిపోతాయి. మీరు కూడా మేఘాల వంటి వారే కదా. కొందరు అసలు వర్షించరు. జ్ఞానాన్ని నింపుకునే శక్తి ఉండదు. మమ్మా బాబా మంచి మేఘాలు కదా. ఎవరు బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలో ఉండాలి. ఎవరు వర్షించరో వారి సాంగత్యంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సాంగత్య దోషం కూడా చాలా ఉంటుంది. కొందరి సాంగత్యం ద్వారా వజ్ర సమానంగా అవుతారు. కొందరి సాంగత్యం ద్వారా రాయి సమానంగా అవుతారు. మంచివారి వెనుకనే ఉండాలి. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు తమ సమానం పుష్పాలుగా చేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా యోగులుగా అయ్యారో వారి సాంగత్యంలో ఉండాలి. అలాగని మేం ఫలానా వారి తోక పట్టుకుని తీరానికి చేరుకుంటామని భావించకండి. ఇలా చాలామంది అంటారు, కానీ ఇక్కడ అలాంటి మాటేమీ లేదు. విద్యార్థి ఎవరి తోకనైనా పట్టుకోవటం వలన పాస్ అవుతాడా? చదవలసి ఉంటుంది కదా. తండ్రి కూడా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఈ సమయంలో జ్ఞానంనివ్వాలని వారికి తెలుసు. భక్తి మార్గంలో నేను వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వాలి అని వారి బుద్ధిలో ఉండదు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. బాబా ఏమీ చేయరు. డ్రామాలో దివ్య దృష్టి లభించే పాత్ర ఉంటే సాక్షాత్కారం అవుతుంది. అలాగని నేను కూర్చుని సాక్షాత్కారం చేయిస్తానని అనుకోకండి. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఎవరన్నా దేవీ సాక్షాత్కారం అవ్వాలనుకుంటే ఆ దేవి వచ్చి చేయించదు కదా. ఓ భగవంతుడా, మాకు సాక్షాత్కారం చేయించండని అడుగుతారు. డ్రామాలో నిర్ణయించబడి ఉంటే తప్పకుండా జరుగుతుంది. నేను కూడా డ్రామాలో బంధితుడినై ఉన్నానని బాబా చెప్తారు. బాబా చెప్తున్నారు, నేను ఈ సృష్టిలోకి వచ్చి ఉన్నాను. ఇతని నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఇతని కళ్ళ ద్వారా మిమ్మల్ని చూస్తున్నాను. ఒకవేళ ఈ శరీరం లేకుంటే ఎలా చూడగలను? పతిత ప్రపంచంలోనే నేను రావాల్సి ఉంటుంది. స్వర్గంలో నన్ను పిలవరు. నన్ను సంగం యుగంలో పిలుస్తారు. ఎప్పుడైతే సంగం యుగంలో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూస్తాను. నిరాకార రూపంలో ఏమి చూడలేను. అవయవాలు లేకుండా ఆత్మ ఏమి చేయలేదు. శరీరం లేకుండా నేను ఎలా చూడగలను? శబ్దం ఎలా చేయగలను అని తండ్రి అంటారు. ఈశ్వరుడు అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారని వారంటారు. ఇది గుడ్డి నమ్మకం. మరి ఎలా చూడగలరు? ఎప్పుడైతే అవయవాలు లభిస్తాయో అప్పుడే చూడగలరు కదా. మంచి పనులు కానీ చెడు పనులు కానీ అందరూ డ్రామా అనుసారం చేస్తారని
అంతా నిర్ణయించబడి ఉందని బాబా చెప్తారు. నేను ఇన్ని కోట్ల మంది మనుషులు లెక్కాచారాలను చూస్తానా? నాకు శరీరం ఉన్నప్పుడే ఏదైనా చేయగలను. చేసి చేయించేవారని కూడా అప్పుడే అంటారు, లేకుంటే అలా అనలేరు. నేను ఎప్పుడు వీరిలో వస్తానో అప్పుడే పావనంగా చేస్తాను. ఆత్మపైన ఉన్నప్పుడు ఏం చేస్తుంది? శరీరం ద్వారానే పాత్ర అభినయం చేస్తుంది కదా. నేను కూడా ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తాను. సత్యుగంలో నా పాత్ర లేదు. పాత్ర లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఆత్మను పిలవటం జరుగుతుంది. అది కూడా శరీరంలోకి వచ్చే మాట్లాడుతుంది కదా. అవయవాలు లేకుండా ఏమీ చేయలేదు. ఇది విస్తృతమైన వివరణ. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయటమే ముఖ్యమైన విషయం. అనంతమైన తండ్రి ఇంత శ్రేష్టమైన వారు. వారి నుండి ఆస్తి ఎప్పుడు లభిస్తుందో ఎవరికీ తెలియదు. దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని పిలుస్తారు. కానీ ఇది ఎప్పుడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు వింటున్నారు. మేము అమరులుగా అవుతున్నాము, అమర్లోకానికి వెళ్తున్నామని మీకిప్పుడు తెలుసు. మీరు అమర్లోకానికి ఎన్నిసార్లు వెళ్తారు? అనేకసార్లు. దీనికి ఎప్పుడూ అంతముండదు. మోక్షం లభించదా అని చాలామంది అడుగుతారు. లభించదు అని వారికి చెప్పండి. ఇది అనాది అవినాశి డ్రామా. ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు. ఈ అనాది చక్రం సదా తిరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో వీరు సత్యమైన ప్రభువును తెలుసుకున్నారు. మీరు సన్యాసులు కదా. ఆ ఫకీర్లు కాదు. సన్యాసులు కూడా ఫకీర్లని అంటారు. మీరు రాజ ఋషులు. ఋషులను సన్యాసులని అంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు ధనవంతులుగా అవుతారు. భారతదేశం ఎంత సంపన్న భరితంగా ఉండేది, ఇప్పుడు ఎలా పేదదిగా అయిపోయింది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వంను ఇస్తారు. బాబా మీరు ఏమిస్తారో అది ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు మమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తారు. దాన్ని ఎవ్వరూ దోచుకోలేరు అని పాట కూడా ఉంది. ఇలాంటి పాటలు తయారు చేసేవారు అర్థంను గురించి ఆలోచించరు. అక్కడ విభజనలు మొదలైనవి ఏవి ఉండవని మీకు తెలుసు. ఇక్కడ ఎన్ని విభజనలున్నాయి? అక్కడ భూమి ఆకాశం అన్నీ మీవిగా ఉంటాయి. కనుక పిల్లలకు అంత ఖుషి ఉండాలి కదా. శివబాబా అర్థం చేయిస్తున్నారని సదా గుర్తుంచుకోండి. ఎందుకంటే వారు ఎప్పుడూ సెలవు తీసుకోరు, ఎప్పుడూ అనారోగ్య పాలు అవ్వరు. శివబాబా స్మృతియే ఉండాలి. వారిని నిరహంకారులని అంటారు. నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని అహంకారం రాకూడదు. సర్వీస్ చేయటం మీ కర్తవ్యం. ఇందులో అహంకారం రాకూడదు. అహంకారం వస్తే క్రింద పడిపోతారు. సర్వీస్ చేస్తూ ఉండండి. ఇది ఆత్మీక సేవ. మిగిలినంతా దైహికమైనవి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణా కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి చదివించిన దానికి ప్రతిఫలంగా సుగంధ పుష్పాలుగా చూపించాలి. శ్రమ పడాలి. ఎప్పుడూ ఈశ్వర్య కులం పేరును పాడు చేయరాదు. ఎవరైతే జ్ఞానవంతులుగా యోగ్యులుగా ఉంటారో వారి సాంగత్యంలోనే ఉండాలి. సెకండ్ పాయింట్, నేను అనే అహంకారాన్ని త్యాగం చేసి నిరహంకారులుగా అయి ఆత్మీక సేవ చేయాలి. ఇది మా కర్తవ్యమని భావించాలి. అహంకారంలోకి రాకూడదు. వరదానము. వ్యర్థమును కూడా శుభభావము మరియు శ్రేష్ఠ భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మరచీవా భవ. పిల్లలు, వ్యర్థ మాటలు వినకండి, వినిపించకండి మరియు ఆలోచించకండి అని బాప్దాదా శ్రీమతంను ఇచ్చారు. సదా శుభభావనతో ఆలోచించండి. శుభమైన మాటలే మాట్లాడండి. వ్యర్థంను కూడా శుభభావనతోనే వినండి. శుభచింతకులుగా అయి మాటలు భావాన్ని
పరివర్తన చేయండి. సదా భావము మరియు భావనను శ్రేష్టంగా ఉంచుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతేకాని ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి. స్వయం పరివర్తనే ఇతరుల పరివర్తన. ఇందులో మొదట నేను ఇలా మరచీవగా అవటంలోనే మజా ఉంది. దీనినే మహాబలి అని అంటారు. ఇందులో సంతోషంగా మరణించండి. ఈ మరణించటే జీవించుట. ఇదే సత్యమైన ప్రాణదానం. స్లోగన్: సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ఠ పరివర్తనలో తీవ్ర వేగాన్ని తీసుకొస్తుంది. అచ్చా. ఓం శాంతి.